నమస్తే నాన్న మంచిగా ఇంత మంచిగా కనబడతలేవు కాదు నేను అవుతాను చూడక అన్నగా మంచిగా గ్లామర్ తయారవుతున్నావు. ఏం సంగతి రమేష్ అన్న, మీ ఫ్రెండ్ వాసు సంగతి ఏంది? భార్యతోటి మంచిగా ఉంటాడా, ముట్టుకోకుండా మూలకేమంటాడా? ఆయన ఏడవంటే మనకెందుకే, అయినా వాళ్ళ భార్య భర్తలు నొప్పి మనకెందుకు నాగన్న. అయినా వాళ్ళు సంతోషంగా ఉన్నారు కానీ అది చాలదా మనకు? అంతే అంటారా రమేష్ అన్న? నువ్వు రోజు వాళ్ళ ఇంటికి పోతావు కదా, నీకు అన్ని విషయాలు తెలిస్తే ఆయన అడిగిన. రోజు పోతే ఏంది, అన్ని వివరాలు అడుగుతాం ఏంది? ఒక్కొక్కరు బయట ఇద్దరు ముగ్గురు మెసేజ్ చెప్తారు, మీ ఫ్రెండ్ ఇంటున్న భార్యనే తీర్చలేడు. ఇట్లయితే ఎట్లనే రమేష్ అన్న? అయినా వాసు భార్యను మోసం చేసేది రాదే, ఆయన కొంచెం బాధలు ఉన్నాడు. ఆయనకు కూడా టైం వస్తుంది, అప్పుడు మా ఆటలు మాట్లాడే పరిస్థితి ఉండదు. సరే మనకి వెళ్తానే. హలో మాట్లాడే, నేను ఫుల్ హ్యాపీగా ఉన్నా. మా బావను గాలి కింద పెట్టకుండా ఇంతగా తిప్పుతున్నాడు కదా బావా. ఫోన్లో ఎవరు మాట్లాడుతున్నారు? బావా మళ్ళీ ఏంటి? ఇలా మన పెళ్లి రోజు, మన పెళ్లి 2 సంవత్సరాలు అవుతుంది, గుర్తుందా నీకు? అయితే ఏంటి, పోయిన సంవత్సరం 10 పెళ్లి రోజు, ఈరోజు 2 పెళ్లి రోజు, తేడా ఏంటి? మన పెళ్లి రోజు సెలబ్రేషన్ చేసుకుందాం బావా. నేను చేసుకున్న సెలబ్రేషన్ నువ్వు వెళ్ళి నీ సెలబ్రేషన్ చేసుకో. వెళ్ళి ఈ సెలబ్రేషన్ రోజు ఉండేదే కదా, కోపంగా చెప్పే బదులు జర మెల్లగా చెప్తేది. కోపం ముందు పుట్టి నేను తర్వాత పుట్టిన, అందుకే నాకు కోపం. సరేనా? ఈ పని బావా, పెళ్లి రోజు శుభాకాంక్షలు బావా. పెళ్లి రోజు అట, సెలబ్రేషన్స్ అట, కొట్టేదానికి ఎక్కడ పని లేదు. ఏం బాబు, నువ్వు ఎప్పుడైతున్నావు? అసలు పిల్లలు కానీ ఆలోచన ఉన్నదా లేదా? మనం అందరినీ ఎంతో సంతోషంగా ఉంచే నువ్వు మీ మరదలు ఎందుకు బాధ పెడుతున్నావా? ఇంకెన్నేళ్ళు బాధ పెడతావు? నన్నేం చేయమంటావు? ఇంకా నా మైండ్ సెట్ అవుతుంది. నీతో ఎలా ఉన్నా అలాగే విషయానికి వచ్చేసరికి పాత జ్ఞాపకాలు నన్ను ఇంకా వెంటాడుతుంది. ఆలోచిస్తూనే నాకు పిచ్చెక్కుతుంది. నా మనసులోంచి ఆమె ఇంకా పోవడం లేదు. ఎప్పుడూ చనిపోయినా తలుసుకొని ఇంకెన్నేళ్ళు బాధపడతావు? అందరికీ బాధ్యతలు పద్ధతులు చెప్పే నువ్వే ఒక అమ్మాయి విషయంలో ఆమె జీవితాన్ని బలి చేస్తున్నావు అనే విషయం నీకు తెలుసా? తెలుసు, కానీ మా పెళ్ళికి ముందు ఏం జరిగిందో నీకు తెలియదు. ఆ విషయం చెప్తాను.
పార్క్ తీసుకొచ్చా, సైలెంట్గా ఉన్నావు. నాకేమన్నా లవ్ ప్రపోజ్ చేస్తావా ఏంటి? లవ్ ప్రపోజ్ కాదు, నన్ను లవ్ చేయొద్దని చెప్పడానికి ఇక్కడ తీసుకొచ్చాను. నువ్వు ఇదే మాట చెప్తావని నాకు తెలుసు బావా. ఈ మాట చెప్పడానికి నువ్వు ఇంత దూరం తీసుకురావాలా? నువ్వు ఎప్పుడు చెప్పేది ఇదే మాట కదా, ఇందులో కొత్త ఏముంది బావా? చూడాలక్య, నా గతం గురించి నీకు తెలుసు. నా మనసులో ఇంకో అమ్మాయికి చోటు లేదు. అసలు నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు. సరే బావా, నీ బాధ నేను అర్థం చేసుకుంటా. నువ్వు ఇంకా అమ్మాయిని మర్చిపోలేదని నాకు తెలుసు, కానీ ఆ అమ్మాయి ఇప్పుడు బ్రతికిలేదు కదా, ఎందుకు నీ మనసును పాడు చేసుకుంటావు చెప్పు? నా మనసులో ఉన్న ఆవేదన ఆక్రందన నీకు చెప్పిన అర్థం కాదు. నేను చెప్పింది విని నాతో పెళ్లి ఇష్టం లేదని మీ అమ్మ నాన్నతో చెప్పు. నేనెందుకు చెప్తాను బావా, మా అమ్మ నాన్నలతోని నువ్వే చెప్పు. నిన్ను పెళ్లి చేసుకొని నీ భార్యగా కలిసి బ్రతకాలని నా ఆశ, నా కోరిక. అలాంటిది నిన్ను పెళ్లి చేసుకోకుండా నేను ఎలా ఉండగలుగుతాను? ప్లీజ్ బావా, నన్ను పెళ్లి చేసుకో బావా. నేను చెప్తే నీకు అర్థం కాదా? నన్ను పెళ్లి చేసుకుంటే నీ లైఫ్ నాశనం అవుతుంది. నాతో సంతోషంగా ఉండలేవు. నా లైఫ్ ఏమైనా కానీ బావా, నేను చావనైనా చేస్తానని నిన్ను మాత్రం వదులుకోను. నిన్నే పెళ్లి చేసుకుంటాను బావా. మా అమ్మ నాన్న బాధ చూడలేక నిన్ను పెళ్లి చేసుకుంటానని వాళ్ళకి మాట ఇచ్చిన. కానీ పెళ్ళైనాక ఒక భార్యగా నా నుండి ఎలాంటి ప్రేమ కోరుకోవద్దు. మన మధ్య భార్యాభర్తల బంధం సంబంధం అసలే ఉండదు. ఆలోచించుకో, తర్వాత నా మీద నిందలేస్తే బాగుండదు. ఇందులో ఆలోచించుకోవడానికి ఏముంది బావా? నీ భార్యగా నీతో కలిసి బ్రతకడమే నా ఆశ, నా కోరిక. ఐ లవ్ యూ బావా. అసలు నేను పెళ్ళే వద్దనుకున్నా, కానీ మా మరదలే పట్టుబట్టి మరీ నీతో పెళ్ళైతే చాలు, నువ్వు ఎలా ఉన్నా ఓకే అని నువ్వు పెళ్లి చేసుకున్నావు. కాలం గాయాన్ని మారుతుంది. నీ మనసుకైన గాయం నీ మరదలు మంచితనాన్ని చూసైనా మారాలి కదా. ఆమె 2 ఏళ్ల నుంచి నీ ప్రేమ కోసం పిచ్చి దానిలా ఎసుకుతాంది. ఆమె నిరీక్షణకు తెరదించి నీ భార్యగా చేసుకో, సరేనా? సరే, మరి నేను వెళ్తా. మా ఆవిడ నా కోసం ఎదురు చూస్తుంది. నమస్తే. ఇక నా వల్ల రాదే, అన్ని దారులు మోసుకుపోతుంది. నా బావ నన్ను కన్నెత్తి కూడా చూడట్లేదు. 2 ఏళ్ళుగా పెంచుకున్న ప్రేమ నాకు దూరమైతట్టుంది. నా బావ నాకు తప్పితట్లేడే, నాకు చనిపోవాలనిపిస్తుంది. చూడవెక్య, రోజు నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే మీ బావ మనసు కరగదమ్మా. 2 ఏళ్ళుగా మీ బావ ప్రేమ కోసం చేసిన మౌన తపస్సు ఇక చాలు. మా బావ కోసం నేనేం చేయాలి? పెళ్ళినప్పటి నుంచి ఆయన కోసం ఎదురు చూస్తూనే ఉన్నా కదా, అయినా కానీ నన్ను ఎందుకు దూరం పెడుతున్నాడు? నేను ఏం పాపం చేసినా? నువ్వేనా చెప్పన్నా? నువ్వు ఏ తప్పు చేయలేదమ్మా. మీ బావ నీకు అన్యాయం చేసే మంచి కాదు. నేను చెప్పే మాట ఒకటే విను. నువ్వే కొంచెం చొరవ తీసుకొని మీ బావ మనసులో మార్చుకొని నీ వైపు తీసుకోవాలమ్మా. వాసు మనసులో ఉన్న ఆ అమ్మాయి జ్ఞాపకాలను నువ్వే చెదరగొట్టాలి. సరే అన్నయ్య, ఇప్పుడు నేను ఏం చేయాలి? వాసు నీ బావ, నువ్వు ఆయన భార్య. ఆయన మీద సర్వాత్మలు నీకున్నాయి. ఆయన నేను కొట్టడు తిట్టాడు కదా. వెళ్ళు, నువ్వే నీ భర్తను నీ వైపు తిప్పుకో. అది నీ వల్లనే అవుతుంది. సరేనామా? వెళ్తామన్నా. భర్త ఎంత మంచోడైనా కొంతమంది భార్యలు చంపుతున్న ఈ రోజుల్లో నా మరదలు నా నుండి ఎలాంటి ప్రేమ పొందకుండా 2 ఏళ్ల నుండి నా కోసం ఎదురు చూడడం చాలా గొప్ప విషయం. నా మరదల విషయంలో నేను తప్పు చేస్తున్నాను. నా భార్య జీవితం ఎండమాడి కాకూడదు. నా కోసం మా బావే దిగి రావాలని కోరుకోవడం కరెక్ట్ కాదు. ఒక మరదలుగా మా బావకు గౌరవం ఇచ్చానే తప్ప ఒక భార్యగా నా భర్తకు ఎలాంటి ప్రేమను పంచలేదు. బాధలో ఉన్నాడని దూరంగా ఉన్నానే తప్ప ఆ బాధ పోగొట్టాలంటే నేనే దగ్గర అవ్వాలనే విషయం మర్చిపోయాను. ఇక ఆలస్యం చేస్తే ప్రతి నిమిషం నా భర్త నాకు దూరం అవుతాడు. జీవితాంతం తోడుగా ఉండి ప్రేమను పంచాలి. బావా, బావా, నేను అందంగా లేనా? లేరని ఎవరన్నా? అయితే చివరిసారిగా నా అందాన్ని తనివిదీరా చూడు. ఏమో అనుకున్నా, పార్టులుగా చూస్తే మా పుట్టి కూడా అందంగానే ఉన్నది. చివరిసారిగా చూడాలా? ఊరికిపోతున్నావా? ఎట్లా దూకడానికి? దూకమంటావా చెప్పు. ఎండాకాలం కదా, నీళ్ళు ఎక్కడ లేవు. అనవసరంగా దొరికితే కాళ్ళు చేతులు విరుగుతాయి. జాగ్రత్త. అంటే
ఎందుకు దూకుతావు అని కూడా అడగవా? నన్ను ఆపాలని కూడా లేదా? నీకు నేను ఏమైనా ఓకేనా? చూడు కొట్టిదా, నీకు వచ్చిన కష్టం ఏంటి? ఏతో ఎందుకు దూకుతావు అంటున్నావు? నీకోసం నేను లేనా? మొదలు వెళ్ళిపోతావా? అబ్బో, గొప్ప మాట సెలవిచ్చారులేదు. ఈ 2 ఏళ్ల నుంచి ఈ ప్రేమ ఎక్కడ దాచిపెట్టారు? ప్రేమ ఎక్కడికి పోతుంది? మనసులోనే ఉంటుంది. టైం వస్తే కానీ బయటపడదు. అంటే నీకు నిజంగా నా మీద ప్రేమ ఉందా బావా? నేనంటే నీకు ఇష్టమేనా? నిజంగా నువ్వంటే చాలా ఇష్టం. నీ విలువ తెలుసుకోవడానికి నాకు 2 ఏళ్ళ సమయం పట్టింది. 2 ఏళ్ళు పట్టింది కానీ నేను దక్కించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది బావా. చెప్పు బావా, నీకేం కావాలో? నీకోసం నేను ఏమైనా చేస్తా. ఎంత కష్టమైనా కూడా చేస్తావా మరి? చేస్తాను బావా, ఎంత కష్టమైనా ఇష్టంగా చేస్తాను బావా. ఏం కావాలో చెప్పు బావా, చేస్తాను. నా కోరిక ఒకటి, 3 ఏళ్లలో 3 పిల్లల్ని కనివ్వాలి నాకు. ఓ, అంతేనా బావా? కానీ 3 ఎందుకు బావా? 2 చాలదా? చాలదు. 2 పిల్లల్ని దేశ సేవ కోసం సరిహద్దులకు పంపిస్తా. ఒక్కరు మన సేవ కోసం మనతో పాటు తోడుగా ఉంటుంది. ఏం కనిస్తావా? సరే బావా, నీకోసం ఎంతైనా కనిస్తాను. నువ్వు రెడీ అంటే నేను రెడీ. ఇక మా ఇద్దరి ప్రయాణం 3 పిల్లల్ని కనే వరకు కొనసాగుతుంది.